హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ లేడీస్. ఈరోజు నేను ఎగ్ కర్రీ చూపించబోతున్నానండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత ఆనియన్స్ టమోటా వేసి వేయించుకున్నానండి. అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. అవన్నీ బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకొని బాగా కలిపిన తర్వాత మనము ఎగ్స్ ఉంటాయి కదండి, ఎగ్స్ మామూలుగా మనం బాయిల్ చేసి వేసుకుంటాము, లేకపోతే ఇంకా ఎగ్ బుజ్జి లాగా చేసుకుంటాము. ఇలా రెండు విధాలుగా కాకుండా ఇంకొక స్టైల్లో చేస్తున్నాం చూడండి. అదేంటంటే ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత కాసేపు మనము కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. కొద్దిగా అంటే మరీ ఎక్కువ వేసుకోవద్దండి, అలానే మరీ తక్కువ కాకుండా కొద్దిగా ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ వాటర్ అంతా బాగా మరిగి బాగా కొంచెం ఉడుకు పడుతున్నట్లుగా బాగా ఉడకాలన్నమాట. ఆ వాటర్ అంతా కొంచెం ఇంకిపోవాలి. జస్ట్ ఇప్పుడు ఎలా అయితే కనిపిస్తుందో ఆ విధంగా ఉండేలాగా, అంత కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలండి. చూసారు కదా, ఆ విధంగా వేసుకోవాలి ఎగ్స్. నేనైతే ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. మీ ఇష్టము, మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్తో చేసుకోవచ్చు. అలా చూస్తున్నారు కదా, ఎగ్స్ అన్నీ ఆ విధంగా పగలగొట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఆ ఎగ్ అంతా మనకి కొంచెం మగ్గిపోతుంది కదా, అలా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కొద్దిగా ఆయిల్ లైట్గా పైన అప్లై చేయాలండి. ఎందుకంటే పైన కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి లైట్గా కొంచెం పైన కూడా ఆయిల్ వేసి మూత పెట్టి ఉంచండి. మూత పెట్టి ఉంచిన తర్వాత కొద్దిసేపటికి చూసేయడం మనకి ఆ ఆయిల్ అంతా బాగా చూస్తున్నారు కదా, ఎగ్ అంతా బాగా కొంచెం ఉడికినట్లు అనిపిస్తుంది కదా. అలా ఉడికినప్పుడు మనం ఎగ్ అంతటిని టర్న్ చేసుకోవాలండి. ఇటువైపు కూడా కొంచెం తిప్పేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఆ కలర్ అంతా కూడా. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. మనం మామూలుగా బాయిల్డ్ ఎగ్ వేసినామంటే దానికి కారం అంతా ఉప్పు అంతా పట్టుకోదు. ఇలా చేసినామంటే మనకి ఉప్పు కారము అంతా బాగుంటుంది. తినేటప్పుడు కూడా సేమ్ ఎగ్ లాగే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియోని మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. మీరు ఇంకా ఏ రెసిపీస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్లో కూడా మాకు చెప్పండి. దాన్ని మేము చేసి చూపిస్తాము. ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఎలా కుదిరిందో కూడా మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఇంకో వైపు కూడా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది.